ఫ్రెండ్స్ తెలుసు కదా, నేను మీ సిఆర్. తెలుసు కదా మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఓకే, మూవీ తప్పట్లేదు, బాగానే ఉంది. ఒక మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, డిఫరెంట్ ఆపోజిట్ అని చెప్పొచ్చు అనమాట. మనకు మూవీ అయితే మనకు ఏడా బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్లో మొత్తం సిద్ధు అనేది నెగిటివ్ క్యారెక్టర్ అయితే అనిపించింది అనమాట. సో కొత్త కాన్సెప్టే కానీ చూపించిన విధానం వల్ల మనకి ఏడా బోర్ కొట్టింది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరు అనుకుంటూ వస్తుంది. అది కొంచెం కొన్ని చోట్ల వర్క్ ఉంటుంది, కొన్ని చోట్ల నాకైతే కరెక్ట్ అనిపించలేదు. పర్లేదు. డైరెక్టర్ వచ్చేసి నిర్జా కొన గారు, మన కొన గారి చెల్లెలు అనమాట. పర్లేదు, తను తీసుకున్న కాన్సెప్ట్ కానీ తను తీసిన విధానం కానీ ఎక్సలెంట్ అనమాట. అండ్ ఇలా మెయిన్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మన సిద్ధాంత నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. మన డిజిటల్ మ్యాచ్ ఏం కాలేదన్నమాట. సపరేట్గా కొందరు డిజిటల్ మ్యాచ్ అయింది అనుకుంటారు, అదేం లేదు. క్వైట్ ఆపోజిట్ అని చెప్పచ్చు అనమాట. అండ్ మ్యూజిక్ బాగుంది, అండ్ సాంగ్స్ బాగున్నాయి, అండ్ అంతేకాకుండా చూపించడానికి బాగుంది, అండ్ పాయింట్ తీసుకున్న సబ్జెక్ట్ బాగుందన్నమాట. అండ్ కమింగ్ టు ద పాయింట్, మన రాశి కన్నా ఎక్సలెంట్ అని చెప్పచ్చు అనమాట. ఆఫ్టర్ సో లాంగ్ టైం ఆమెను చూడడం కానీ మూవీలో చాలా మంచిగా అనిపించింది. అండ్ సిద్ధు అండ్ రాశి కన్నా కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ సెకండ్ హీరోయిన్ మన శ్రీనిధి గారు కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, మూవీ పర్లేదు, బాగానే ఉంది. ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్గానే ఉంది, కానీ బాగా గట్టిగా డీటెయిల్గా కంపేర్ చేసుకుంటే ఇలా ఈ సబ్జెక్ట్లో చాలా మూవీస్ ఉన్నాయి, కానీ కొంచెం స్క్రీన్ ప్లే అయితే కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు అనమాట. పర్లేదు, మనకు మూవీ ఆడబోరు, కానీ ఒక యాక్షన్ కూడా అలాంటిది ఏం లేదు. ఓన్లీ డ్రామా అండ్ రొమాంటిక్ అనమాట. మనకి కొంచెం ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే కొన్ని సీన్స్ కొంచెం అట్లే అనిపిస్తాయి, కానీ ఏం పర్లేదు, చూడొచ్చు, ఇబ్బంది ఉండదు, బాగానే ఉంటుంది. మంచి ఎమోషన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. క్లైమాక్స్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి అనేది మనకి ఎయిర్బోర్డ్ ఉంటుంది, మంచి ఎమోషన్ ఉంటుంది. పర్లేదు, బాగానే ఉంటుంది మూవీ, చూడొచ్చు. వాచబుల్, వన్ టైం వాచబుల్ దిస్ మూవీ.